శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మాట తీపి మనసు చేదట. ఎంత బాగుందండి ఇది. లోకంలో మనం చాలామందిని చూస్తుంటాము, ప్రేమగా మాట్లాడుతుంటారు, మన కోసమే ఎంతో ఉపకారం చేస్తున్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసులో ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. విదిశ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆ దంపతులు ఇద్దరూ కూడా పరమశివ భక్తులు. శివపార్వతుల అనుగ్రహంతో వారికి ఒక కుమారుడు కూడా కలిగారు. దైవం చాలా విచిత్రంగా ఉంటుంది. అతి గారాభంతో పెరుగుతున్నటువంటి వారి బాలుడు ఒక రోజున పాము కాటుకు గురై క్షణంలో మరణించాడు. తల్లిదండ్రులకు దుఃఖానికి అంతులేదు. చివరకు బంధువుల ప్రేరణతో ఆ పిల్లవాని శవాన్ని తీసుకొని శ్మశానానికి బయలుదేరారు. బాలుని శవాన్ని ఎదురుగా ఉంచి దుఃఖిస్తున్నారు. ఇంతలో అక్కడికి ఒక గ్రద్ద అక్కడికి వచ్చింది. అయ్యా, చనిపోయిన వారిని గూర్చి ఎందుకు విలిపిస్తున్నారు? ఎవరైనా ఇచ్చట ఈ స్థలానికి రావాల్సిందే, శ్మశానానికి. అంటే పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు కదా. రాత్రిపూట ఈ శ్మశానంలో పిశాచులు, దయ్యాలు, భూతాలు తిరుగుతుంటాయి. అందువల్ల మీరు వెంటనే ఇచ్చటి నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తొందరగా అని ఉపదేశించట. గ్రద్ద యొక్క మాటలు విని ఆ బాలుని శవాన్ని అక్కడనే వదిలిపెట్టేసి బంధువులందరూ దుఃఖంతో ఇంటికి బయలుదేరారు. ఇంతలో ఆ పొదల చాటు నుండి ఒక నక్క బయటకు వచ్చింది. పిల్లవాడి బంధువులను వెనుకకు పిలిచి, మీకు ఆత్మీయత అనుబంధాలు లేవా? ముద్దులకు ఈ పిల్లవాడిని విడిచి ఎట్లా వెళ్ళిపోతున్నారు మీరు? మీ దుఃఖాన్ని కరుణించి ఏ దేవుడైనా తిరిగి పిల్లవాడిని బ్రతికిస్తాడేమో. ఎన్ని జన్మలెత్తినా ఇంతటి మంచి బాలుడు మీకు దొరుకుతాడా? రాత్రిపూట దయ్యాలు వస్తాయని భయపడి వెళ్ళిపోతారా ఎవరైనా? మీ ప్రాణాల మీద మీకు అంత మమకారమా అని హితోపదేశం చేసిందట. నక్క మాటలు విని బంధువులందరూ కూడా అక్కడనే ఉండిపోయారు. గ్రద్ద మళ్ళీ వచ్చింది. ఈ నక్క చాలా దుర్మార్గురాలు. రాత్రి కాగానే శవాన్ని పీక్కు తిందామని మీకు ఈ విధంగా చెబుతుంది. పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? యమునికి అందరూ సమానమే కదా అని ధర్మపన్నాలు పలికిందట. మళ్ళీ గ్రద్ద మాటలు విని బంధువులందరూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇంతలో మళ్ళీ నక్క వచ్చిందట అక్కడికి. గ్రద్ద మాటలు విని మీరు మోసపోకండి, మీరు వెళ్ళిన వెంటనే శవాన్ని పీక్కు తిందామని గ్రద్ద ఆలోచిస్తుంది. అందువల్ల రాత్రి పడే వరకు భగవంతుని స్తుతించండి అందట. శంభూకుని వధించిన రాముడు, ఆ రాముడి బాలిని బ్రతికించినటువంటి కథ, గురుపుత్రుని బ్రతికించినటువంటి శ్రీకృష్ణుని కథ, మార్కండేయుని కథ మొదలైన కథలన్నీ చెప్పిందట. చివరకు బంధువులకు సత్యం అర్థమైపోయింది. పగటిపూట గ్రద్ద బాలుని శవాన్ని తినాలని చూస్తుంది, రాత్రిపూట నక్క తినాలని చూస్తూ ఉన్నది. ఇద్దరి మాటల్లోనూ మాధుర్యమున్న మనస్సు నిండా విషమే అని గుర్తించారంట వీళ్ళు. వెంటనే పరమేశ్వరుని పలు విధాలుగా స్తుతించారు. సరిగ్గా అదే సమయాన పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ వీరి ప్రార్థనను ఆలకించి బాలుని బ్రతికించారు. అందరూ క్షేమంగా ఇంటికి చేరారు. చూసారా, గ్రద్ద నక్క రెండు స్వార్థంలోనే హితబోధ చేశాయి. కానీ భగవంతుని నమ్ముకున్న వారికి ఎప్పుడూ మంచే కలుగుతుంది. ఆ బోధన చేసే వాళ్ళ యొక్క స్థితిని కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు. లోపల ఒకటి, బయట ఒకటి. ఇది బాగలేదు కదా. జాగ్రత్తగా దీన్ని గమనించాలి మీరు.
జై గురుదత్త, శ్రీ గురుదత్త.